హై వ్యూవర్స్. టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 లోక్సభలో ఆమోదం పొందింది. నాకు తెలిసి రాజ్యసభ కూడా ఆమోదం పొందినట్టుగా ఉంది. ఖచ్చితంగా ఆమోదం కూడా పొందింది. ఎందుకంటే ఎప్పుడో 1885 ఆ సమయంలో ఉన్నటువంటి చట్టాలు, టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఉండే, దానికి మార్పులు చెప్పులు చేసేసి దాన్ని తీసి అవతల పడేసి కొత్తగా టెలికాం బిల్ 2023 అని చెప్పేసి పట్టుకొచ్చారు. టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023 ఏంటిది? ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీటితో పాటు ఈ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, అంటే శాటిలైట్ ఛానల్స్ ఏవైనా కానీ, వీటన్నింటినీ కూడా ఒకసారిగా కేంద్ర తన నియంత్రణలోకి తీర్చుకుంది. ఎలా? ఎమర్జెన్సీ, ఏవైనా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సందర్భంలో, ఈ రెండు సందర్భాలు సరిపోతాయి. ఎగ్జాక్ట్ వాళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు. ఆ మూమెంట్లో ఏవి ప్రసారం చేయాలనేది మొత్తం కేంద్రమే చెప్తుంది. అండ్ ఆ సమయంలో ఈ ఫోన్లు కానీ ఈ టీవీల తాలూకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతాయి. ప్రసారం చేసే విషయంలో కానీ, అండ్ ఫోన్లు మెసేజ్లు కావచ్చు, కాల్స్ కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా లేదా, అవి ఆపాలా లేదా, మొత్తం ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడు ఇవి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇది యుద్ధాలు లాంటివి కావచ్చు, లేదంటే లోకల్గా ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు కావచ్చు, లైక్ అలా. సో టెలికాం ఆపరేటర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా అయితే ఇప్పుడు తర్వాత కూడా ఉండొచ్చు, కానీ ఎమర్జెన్సీ అన్నప్పుడు మొత్తం కేంద్ర కనుసరణలోనే జరగాలి. శాటిలైట్ ఛానల్స్ అయినా అంతే, ఈ ఫోన్లు అయినా అంతే. నెక్స్ట్ ఈ టెలిగ్రాము, తర్వాత టెలిగ్రాము, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యాక్చువల్లీ ఇవి ట్రయల్లోకి తీసుకొద్దని చెప్పేసి అనుకున్నారు, కానీ ఐటీ యాక్ట్లోకి పట్టుకొచ్చారు. ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో దాని పరిధిలో అతను ట్రయల్ పరిధిలోకి, బట్ వాటిని వద్దన్నారు. కానీ వాటి కాల్స్, మెసేజ్, చాట్ అవి మొత్తం కూడా బ్యాకప్ ఉండాలి. ఐటీ నిబంధనలకు లోబడి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో చాటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే మీవన్నీ కూడా జాగ్రత్తగా స్టోర్ అవుతూ ఉంటాయి. తర్వాత మెయిన్గా ఈ ఉపగ్రహాల ద్వారానే కదా, శాటిలైట్స్ ద్వారానే కదా మన వాళ్ళకి వచ్చేసి స్పెక్ట్రమ్ లైక్ ఇవన్నీ కేటాయింపులు జరుగుతూ ఉండేవి. 2G, 3G, 4G, ఇప్పుడు 5G అన్నారు, నెక్స్ట్ ఇంకేదో అన్నారు. ఈ స్పెక్ట్రమ్ కొనుగోలు లైక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెండర్ల ద్వారా అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. జియో వాళ్ళు, ఎయిర్టెల్, వీళ్ళు వడాఫోన్ వాళ్ళు, లైక్ ఇలా. బట్ వీళ్ళు చెప్పింది అంటే అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఎంత, ఏంటి, ఏది కోరుతున్నారు, ఏంటి, ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేసి పరిపాలనా పరంగా అనుమతులు ఇస్తామనే వేళ చెప్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ శాటిలైట్ త్రూ కాబట్టి అన్నీ కూడా మా కనుసన్నలోనే ఉంటాయన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చినారు. సో కంట్రోల్ అన్నది కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. వర్క్ నేచర్ అంతా కూడా వీళ్ళ ఇదిలో నడిచింది, కానీ ప్రతి దాని మీద కూడా ఒక నిఘా నేత్రం అన్నది ఉంటుంది. సో అంత జాగ్రత్తగా ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేసినా, మీకు సంబంధించి ఎవరన్నా మీద ట్రేస్ చేస్తున్నట్టుగా తెలిసిన వాళ్ళకి 2 కోట్లు 3 కోట్ల వరకు జరిమానా అండ్ 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా సమేదో ఉంది. అంటే మీకు ఎయిర్టెల్లో లేదన్నప్పుడు బిఎస్ఎన్ఎల్లో, జియోనో, ఏ వడాఫోన్ ఐడి విఐ ఏదో వాడుతున్నారు. మీకు ఆ టెలికాం ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీ డేటా వితౌట్ యువర్ పర్మిషన్ వాళ్ళు తీసుకున్న, పోలీసుల పర్మిషన్ లేకుండా వాళ్ళు కనుక తీసుకుని ఏదైనా చేసినా, దాంతో బ్లాక్మెయిల్ చేసినా, ఒకవేళ ఇన్కేస్ అది బయటపడ్డా వాళ్ళు శిక్షార్హులే అన్నట్టు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కొత్తగా ఏదైతే చట్టం తీసుకువచ్చారో ఈ టెలికాం బిల్ 2023, దీనితో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ వినియోగదారులు, అదేవిధంగా ఈ శాటిలైట్ ఛానల్స్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. అండ్ మీ యొక్క గోప్యత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఒకవేళ అనుకోకుండా మిమ్మల్ని ఎవరైనా ట్రాప్ చేసినా మీకు ఇబ్బంది రాదు. అండ్ ఒకవేళ మీరు దిక్కుమల్ల పనులు చేసినా తీసుకొని లోపలేస్తారు. సో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. మా దగ్గర ఆఫ్ ఫుట్ ఉంది, మా దగ్గర ఇది ఉందని చెప్తే కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే జైలుకి వెళ్తారు. ఎందుకంటే మీరు ట్యాప్ చేయకూడదు.
అండ్ మోరోవర్ మీద వచ్చే రహస్యంగా వాళ్ళు ఏది కూడా వినడానికి ఆస్కారం లేదు. అలా చేస్తే వాళ్ళే దోషులు అవుతారు. నేను గతంలో చెప్పింది కూడా ఇదే. అవతల వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళే దోషులు అవుతారు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్న. ఓకే. అండ్ ఫైనల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని చూసారా, ఈ అమెజాను, డిస్నీ హాట్స్టార్ లైక్ ఇవన్నీ, ఇవి కూడా ట్రాయ్ పరిధికి తీసుకొస్తారు అయితే ఇదే అన్నారు. బట్ ట్రాయ్ పరిధికి ఏం తీసుకురాలేదు కానీ బట్ వాటి మీద నియంత్రణ అయితే ఉండే విధంగా ఇందులో ఏదైనా పెట్టుండొచ్చు. ఇండెప్త్ అయితే ఇంకా రాలేదు పూర్తిగా బయటకు అయితే. సో ఐఎమ్ షూర్ వాటి మీద కూడా కేంద్రానికి సంబంధించిన నియంత్రణ అయితే ఉండాలి, సెన్సార్కి సంబంధించి ఉండాలని చెప్పేసి గతంలో అన్నారు. మరి బిల్లులో ఉందో లేదో క్లారిటీ అయితే రావట్లా. ఫోన్లకు సంబంధించి మొత్తం క్లారిటీ వచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించి అది కూడా క్లారిటీ కనుక వస్తే అప్పుడు కరెక్ట్గా పనిచేశారు వీళ్ళని మనం ఫీల్ అవ్వచ్చు, ఎవరు కేంద్రంలో ఉన్నారు.